మామూలుగా ఆడవాళ్ళు తమ శక్తిని తక్కువగా అంచనా వేస్తుంటారు. పెళ్ళయ్యాక అంతా అయిపోయింది, భర్త పిల్లలే జీవితం అనుకుంటారు. కానీ కొందరు భర్తలు మాత్రం భార్య టాలెంట్ గుర్తించి ప్రోత్సహిస్తుంటారు. అలాంటి భార్యాభర్తల గురించే ఈ రోజు మన వీడియో. అది రాజస్థాన్ లోని భరత్పూర్ ప్రాంతం. ప్రభుత్వ పనుల ప్రారంభ నిమిత్తం ఎంపీ వస్తున్నారని తెలిసి బందోబస్తు కోసం అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజలు, నాయకులంతా అక్కడికి చేరుకున్నారు. ఇంతలో ఎంపీ కారు వచ్చి గవర్నమెంట్ ఆఫీస్ ముందు ఆగింది. అందులోంచి దిగిన ఆ ఎంపీకి పోలీసులంతా సెల్యూట్ చేస్తున్నారు. అలా నడుచుకుంటూ ఓ కానిస్టేబుల్ దగ్గర ఆగింది ఆ ఎంపీ. ఆ కానిస్టేబుల్ కళ్ళలో ఏదో తెలియని ఆనందం. ఎందుకంటే ఆ ఎంపీ స్వయాన ఆ కానిస్టేబుల్ భార్య. అవును, సాధారణంగా తన ఉన్నతాధికారులకు గౌరవం ఇచ్చే ఆ కానిస్టేబుల్ అదే ఉన్నతాధికారులు తన భార్యకి గౌరవం ఇవ్వడం చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వినడానికి ఎంతో బాగుంది కదా. ప్రతి అమ్మాయికి ఇలాంటి భర్తలు దొరికితే బాగుండు అనిపించే ఈ స్టోరీని మీరు చూసేయండి. ఆ ఎంపీ పేరు సంజనా జాతవ్. ఆ కానిస్టేబుల్ పేరు కప్తాన్ సింగ్. ఉండేది రాజస్థాన్లోని భరత్పూర్లో. 2019లో మహారాజా సూరత్మాల్ బ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన సంజన చదువు పూర్తవగానే కప్తాన్ సింగ్ తో పెళ్లి చేసేశారు. చూస్తుండగానే 2 పిల్లలు పుట్టారు. బాగా చదువుకున్న అమ్మాయి కదా, ఆమె చదువు ఈ 4 గోడల మధ్య ఉండడం కరెక్ట్ కాదని భావించి భార్యని ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పాడు భర్త. లేదంటే నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్పు, నేను నీకు తోడుగా ఉంటా అని భరోసా ఇచ్చాడు. ఇక అప్పటికే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలు, నిలకడలేని ప్రభుత్వ హామీలు చూసి విసిగిపోయి ఉన్న సంజన యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి రావాలనుకుంది. ఆ విషయం భర్తకు చెప్పగానే భర్త షాక్ అయ్యాడు. నిజానికి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అది డేరింగ్ డిసిజన్ అనే చెప్పాలి. ఎందుకంటే కప్తాన్ ఓ మామూలు కానిస్టేబుల్. తనకి రాజకీయాలు ఎలా ఉంటాయో, అందులో ఉండే సమస్యలేంటో తనకి తెలుసు. కానీ భార్య ఇంట్రెస్ట్ చూసి సపోర్ట్ చేశాడు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి సామాన్య కార్యకర్త స్థాయి నుండి మొదలుపెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేసేది. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కళ్ళలో పడిందామె. ఆది నుండి ఆమె ఇంట్రెస్ట్, డేర్నెస్ చూసిన రాహుల్ గాంధీ సైతం ఆమెను ప్రోత్సహించారు. ఓసారి కలిసినప్పుడు నాకు టికెట్ ఇవ్వన్నా, ఈ ప్రజా సమస్యలపై పోరాడతాను, నిజాయితీగా పనిచేస్తానని చెప్పింది సంజన. ఆ రోజు ఆమె మాటలకి రాహుల్ గాంధీ నవ్వేసి ఊరుకున్నాడు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో బీఫామ్ ఆమె ఇంటి తలుపు తట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే 2014 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా బీజేపీ అభ్యర్థి రమేష్ కించి చేతిలో 409 ఓట్ల తేడాతో ఓడిపోయింది సంజన. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన కతుమార్లోని ఓటర్లు ఓసారి బీజేపీని గెలిపిస్తే మరోసారి కాంగ్రెస్ కు విజయం అందిస్తున్నారు. 1998 నుండి ఇదే తంతు కొనసాగుతోంది. ఇక ఆ ఓటమి నుండి బయటపడ్డ ఆమెపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ ఈసారి ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన భరత్పూర్ నుండి బరిలోకి దింపింది. ఈసారి నమ్మకాన్ని వమ్ము చేయలేదామె. తన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత రామస్వరూప్ కోహ్లీని 51,983 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని మట్టి కరిపించింది. అలా తక్కువ వయసులోనే ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ 23 లక్షలు, అప్పులు 7 లక్షలు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం బలంగా ఉంటే రాజకీయాల్లో విజయం సాధించొచ్చు అని నిరూపించి యువతకు ఆదర్శంగా నిలిచారు సంజన. ఎన్నికల్లో గెలుపు అనంతరం ఆనందంతో రాజస్థాన్ జానపద గీతానికి డ్యాన్స్ చేసిన సంజన తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నాకు టికెట్ ఇచ్చిన పార్టీ నాయకత్వం, అపూర్వ మద్దతు ఇచ్చిన భరత్పూర్ ప్రజలకు ధన్యవాదాలని చెప్పారు. అయితే ఈ విజయంలో తన భర్త పాత్రే ఎక్కువ అని, ఆయన లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండను అంటూ విధేయతగా చెప్పారు ఎంపీ సంజన. ఇక ఎన్నికల్లో చెప్పినట్టుగానే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజేకల్లో మమేకమై ముందుకు సాగుతున్నారావిడ. బయట తాను ఎంపీ అయినా ఇంట్లో మాత్రం సాధారణ భార్యలాగే భర్తకు అన్నీ చేసి పెడుతుంటారు. ఇక భార్య ఎంపీ అయినా సరే అప్పుడు ఎలా తన డ్యూటీ చేసేవాడో ఇప్పుడు కూడా అంతే సింపుల్ గా ఎలాంటి గర్వం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు కప్తాన్ సింగ్. చీటికి మాటికి గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడమే దాంపత్యమేమో అనేంతగా కనిపిస్తున్న సంఘటనలు చూసి పెళ్ళంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో కప్తాన్ సింగ్ లాంటి భర్తలు ఉంటారు. ఎంత ఎదిగినా భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలనుకునే సంజన లాంటి భార్యలు ఉన్నారు అనే నిజాన్ని ఈ తరం తెలుసుకోవాలి. ఏ బంధమైనా అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే ఇలా ఎన్నో విజయాలు సాధించొచ్చు. మరి సంజన కప్తాన్ సింగ్ ల దాంపత్యం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.